శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సద్గురు రామకృష్ణాయ నమః. ఓం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూప పరమేశ్వరాయ నమః. ఓంకార సూచితం దేవం సర్వజ్ఞం సర్వసాక్షిణం అద్వయం పరమం వందే పరబ్రహ్మాణమీశ్వరం. పరాత్పరం శక్తి సంపన్నం సర్వవ్యాపినమాత్మకం అద్వయం పరమం వందే పరబ్రహ్మాణమీశ్వరం అని పంచరత్న మాలికా స్తోత్రం ఆ పరమేశ్వరుణ్ణి కీర్తించింది. ఈ రెండు శ్లోకాలు కూడా పంచరత్న మాలికా స్తోత్రంలోనివి. ఆ చివరి రెండు పదాలు మనం గమనిస్తే వందే పరబ్రహ్మాణమీశ్వరం అని వినుదిస్తున్నది స్తోత్రం. అంటే పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడికి మన వందనాలు అని దీని అర్థం. అయితే పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉంటుంది ఆలోచిస్తే వేదాలు చెప్పినది మనకి గుర్తు వస్తుంది. వేదాల ద్వారా ఋషులు ద్రష్టలుగా దర్శించి మనకిచ్చిన వర్ణనలను బట్టి పరబ్రహ్మ స్వరూపం అది విశ్వసృష్టికి పూర్వం ఉండేది. విశ్వసృష్టి ఎప్పుడైతే చేయదలుచుకుందో ఆ పరబ్రహ్మ స్వరూపం అలాగే ఉంది. దానిలో నుండి ఆ ఏకస్వరూపం నుండి అనేక స్వరూపాలు ఉద్భవించడం జరిగింది. పరబ్రహ్మగా ఆయన నిరాకారుడు, నిర్గుణుడు. ఆయన మొట్టమొదటిసారి తనను తాను విభజించుకుని సృష్టి కార్యం చేయదలిచిన సమయంలో ఒక సర్వలోకం అనే ఒక అద్భుత లోకాన్ని సృష్టించి అక్కడ పరమేశ్వరులను నెలకొల్పాడు. ఆయన నుండి ఉద్భవించారు వారు. మొట్టమొదట ఉద్భవించినది పరమేశ్వరుడు, ఆయన వామాంకాన పరమేశ్వరీ దేవి. ఆ ఇద్దరి ద్వారా మళ్ళీ సృష్టి జరగాలని సంకల్పం. కానీ పరమేశ్వరుడు ఇక్కడ మణిద్వీపంలో ఆయన సాక్షిభూతుడు మాత్రంగానే వర్తించదలిచాడు. ఆయన సాక్షిభూతత్వం తప్ప ఏ కార్యము చెయ్యడక్కడ. ఆయన తన ప్రతినిధిగా మహేశ్వరుణ్ణి కైలాసాన నిలిపాడు. ఒక కైలాసం అని ఒక లోకం సృష్టించి అక్కడ సర్వ బ్రహ్మాండాలు సృష్టించమని మహేశ్వరుడిని నెలకొల్పి ఆయన్ని ఆదేశించాడు. మణిద్వీపానికి ఒక పక్కన కైలాసం, మరో పక్కన పరమేశ్వరీదేవి అంశగా గోలోకంలోకి వెలువడ్డాడు కృష్ణ పరమాత్మ. పరమేశ్వరీదేవి పరమేశ్వరుడి ఆదేశం మేరకు తన తేజస్సులో ఉండి ఆత్మను వెలికితీసి గోలోకం అనే ఒక అద్భుత లోకంలో నిలిపింది. అది శ్రీకృష్ణ పరమాత్మ లోకం. ఆయన తనను తాను విభజించుకొని మహావిష్ణువుగా, ఆ మహావిష్ణువు అంశను గోలోకం క్రిందుగా వైకుంఠాన నిలిపాడు. ఇలాగా ఈ మూడు శాశ్వత లోకాలు ఉద్భవించాయి. మొదటిది మణిద్వీపం, దానికి ఒక పక్కగా కైలాసం మహేశ్వర నిలయం, రెండో పక్కగా మహావిష్ణు నిలయమైన వైకుంఠం. మహావిష్ణువు నాభి ద్వారా ఒక పెద్ద నాళం, ఆ నాళం చివర ఒక పద్మం, ఆ పద్మ కర్ణిక అంటే మధ్యభాగంలో నుండి బ్రహ్మగారు, ఆది బ్రహ్మగారు. వీళ్ళు మనం మాట్లాడుకుంటున్నది ఇప్పుడు ఆది త్రిమూర్తి స్వరూపాల గురించి. ఆయన ఆది బ్రహ్మగారు ఈ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించడం జరిగింది. ఈ మూడు స్వరూపాలు ఆది త్రిమూర్తి స్వరూపాల ద్వారా మహేశ్వరుడు ఆయన సృష్టించిన బ్రహ్మాండాలలో మళ్ళీ వీరి అంశలుగా త్రిమూర్తి స్వరూపాలు అక్కడ నెలకొల్పబడ్డాయి. అంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క త్రిమూర్తుల ఆ జత ఉంటుంది. అంటే జత అని కూడా అనలేమని, త్రిమూర్తులు ఉంటారు. వారు సృష్టి స్థితి లయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీరికి అధిపతిగా మహేశ్వరాంశలోండి ఈశ్వరుడు వెలువడి ఆ బ్రహ్మాండాన్నంతా కూడా కాచి రక్షిస్తూ ఉంటాడు.
ఇట్లాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉద్భవించిన తర్వాత ఆయన చేత అవి సృష్టించబడిన తర్వాత మహేశ్వరుడు తన అంశగా ఈశ్వరుణ్ణి భూబ్రహ్మాండాన నిలిపాడు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇక అతి సమీపంలో శివరాత్రి పర్వదినం ఉంది. దాన్ని మనం అత్యంత వైభవంగా జరుపుకుంటాం. ఈ శివరాత్రి పర్వదినం వచ్చేది మాఘమాసంలో. మాఘమాసం అతి పవిత్ర మాసం. ఈ మాసం ఎందుకంత పవిత్రం అయింది అంటే, అది శివుడికి ప్రీతికరమైన మాసం. శివుడికి ప్రీతికరమైన మాసం అది. ఎందుకంటే ఆ మాసంలో మాఘశుద్ధ ఏకాదశి నాడు శివ కళ్యాణం పార్వతీదేవితో జరిగిన దినం ఈ మాఘమాసంలో మనకి అది మనం జరుపుకుంటాం వేడుకగా. అలాగే మాఘ బహుళ చతుర్దశి దినాన శివరాత్రి అంటే శివలింగోద్భవం జరిగిన రోజుగా మనం దాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. పూజలు, ఆరాధనలు, శంభో తవారాధనం అంటూ ఆ శంభుడికి, సాంబశివుడికి ఏ పేరుతో పిలిచినా ఆయనే. అటువంటి ఆయనకు పూజా కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. అందుకని ఈ మాఘమాసం ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. మా అంటే తొలగించేది, అఘ అంటే పాపాలను తొలగించే మాసం కనుక మాఘమాసం అన్నారు దీన్ని. ఈ మాసంలో చేసే ఏ చిన్న పుణ్యమైన, దానమైన, వ్రతమైన, జపమైన, తపమైన, ఏ పూజా కార్యక్రమమైనా కూడా దానికి అత్యంత ఫలితం ఉంటుంది. ఇది శివప్రీతికరం మాసం కనుక. అందులో మనం ఇప్పుడు ఒక సంగతి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, ధర్మ సూక్ష్మాలు అనేవి మనకి వేదాల్లో తెలుపబడ్డాయి. మన హిందూ సనాతన ధర్మంలో వేదాల ద్వారా మనం కొన్ని సూక్తులు తెలుసుకుందాం. అందులో ధర్మ సూక్ష్మాలు అని కొన్ని ఉంటాయి. ఈ ధర్మ సూక్ష్మాలు ఎలాంటివంటే, ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ధర్మ సూక్ష్మం దేశ కాల పరిస్థితులకు దానికి వర్తించేది. అంటే ఏ చిన్న దానమైన, పుణ్యమైన చక్కటి ప్రదేశం, పవిత్ర స్థలంలో చేస్తే దాని ఫలితం 100 రెట్లు, 1000 రెట్లు అధికంగా ఉంటుంది అని మనకి వేదాలు తెలిపాయి. అలాగే కాలం, శివరాత్రి అనేది మాఘమాసంలో, ఆ మాఘమాసానికి సంబంధించిన పర్వదినం అది కనుక ఆ కాలం అనేది కూడా చాలా మనకి అధిక రెట్ల విలువనిస్తుంది మనం చేసే చిన్న పుణ్యాలకైనా కూడా. అలాగే పరిస్థితులు అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి అంతిమ ఘడియల్లో ఉన్నాడు. అప్పుడు ఆయనకి భగవన్నామ స్మరణ గుర్తు వచ్చింది. అది ఆయనకు అదృష్టం. ఆ చివరి గడియల్లో ఆ నామస్మరణ చేసి ఆయన ఎంతటి ఫలితం పొందవచ్చు అంటే భగవత్ సాయుధ్యాన్ని చేరవచ్చు. ఇలాగా ఈ 3 కూడా ధర్మ సూక్ష్మాల్లో చెప్పబడ్డాయి. దేశ కాల పరిస్థితులు అనుకూలిస్తే దాని ఫలితం, మనం ఏ ఆరాధన చేసినా దాని ఫలితం అనేక 1000 రెట్ల అధికంగా ఉంటుంది. కనుక ఇప్పుడు మనం శివరాత్రి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ శివరాత్రి దినం మాఘమాసంలో వస్తుంది. శివరాత్రి పండగ మనం జరుపుకోబోతున్నాం కనుక ముందుగా శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభాభివందనాలు. ఈ శివుడి చరిత్రాన్ని, మనం శివ చరిత్రాన్ని, శివతత్వాన్ని, శివలీలలను, శివభక్తుల గురించి, శివావతారాల గురించి, ఇక ఆయన కళ్యాణం గురించి, శివ సతుల కళ్యాణం, సతీదేవితో ఆయన వివాహం, అలాగే శివ పార్వతుల కళ్యాణం, ఇక ఎన్నో విషయాలు ఇలాంటివన్నీ శివ మహాపురాణంలో వ్యాసుల వారు తెలిపినవి మనం యథాశక్తి మన సమయం ఎంత మనకి లభిస్తుందో ఆ సమయంలో తెలుపుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే శివ మహాపురాణం 24,000 శ్లోకాలతో రచించారు వ్యాసుల వారు. అటువంటి దాన్ని మనం
ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో లేదా కొద్ది గంటల్లో చెప్పుకోవడం అనేది చాలా కష్టం. అయినా మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యమైన ఘటనలు, ముఖ్యమైన ఆచరణలు ఏవేవి చేయాలో ఈ సందర్భంగా అవి తెలుసుకుందాం. ఇక శివరాత్రి రోజు మనం ఏం చేస్తాం అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది వ్రతంగా చేయదలిచిన వారు 4 ఆచరణలు చేస్తారు. అదేమిటంటే ఉపవాసం, అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు కనుక అభిషేకం, జాగరణ, శివపురాణ, శ్రవణ, మనన, కీర్తనాలు. ఇవి 4 కూడా శివరాత్రి దినం మనం చేసే ఆచరణలు. అంటే ఉపవాసం అంటే కొంతమంది ఉపవాసం చేయలేని వారు అభిషేకం చేసుకుంటారు. అభిషేకం చేయలేని వారు అంటే ఎవరికి ఏది వీలైతే, ఉపవాసం అంటే కఠినంగా చేయనవసరం లేదు. ఇది ముఖ్యోద్దేశం ఏమిటి ఇక్కడ అంటే ఉపవాసంది మనం ఆహారం వైపు దృష్టి మరలించకుండా తేలికపాటి ఆహారం తీసుకుంటూ ఆ సమయాన్ని మనం పక్వం చేసుకునే సమయాన్ని, ఆహారం పక్వం చేసుకునే సమయాన్ని శివారాధనకి కేటాయించుకోవాలి అనేది ముఖ్యోద్దేశంగా పెట్టుకుని ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అది మన ఉద్దేశం కనుక ఉపవాసం పాటిస్తాం, మితంగా ఆహారం తీసుకుంటూ. ఉపవాసానికి మరో అర్థం కూడా ఉంది. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే వసించటం. భగవంతుడికి దగ్గరగా వసించే ప్రయత్నం చేయడాన్ని ఉపవాసం చేయడం అంటారు. అంటే మనం ఆయన్ని హృదయంలో సందర్శించుకుంటూ అతి సమీపంగా ఆయన మనకు ఉన్నాడు, మనం ఆరాధిస్తున్నాం ఆయనని అని ఆ ధ్యాసతోటి, ఆ ఏకాగ్రతతో, భక్తిభావంతో ఆయన్ని ఆరాధించాలి. అది ముఖ్యం ఆయనకి. అలాగే అభిషేకం కూడా ఎంత ఆడంబరంగా అయినా చేయవచ్చు. వీళ్ళు కొంతమంది చాలా ఆడంబరంగా ఆ శివలింగాన్ని కూడా, మణిమయ లింగాలను కూడా పూజించే వాళ్ళు దేవలోకంలో ఉన్నారని వింటూ ఉంటాం మనం. అలాగా వాళ్ళ స్తోమతికి తగ్గట్టు వెండివి లింగాలు, బంగారు లింగాలు అవి తయారు చేసి వాటికి పంచామృతాలతో, నమక చమకాలతో రుద్రాభిషేకం చేస్తారు. అయితే అంత శక్తి లేని వాళ్ళు తమ శక్తి మేరకు ఏ పండితుడినైనా పిలిచి ఏ మంత్రమైనా పట్టించుకుంటూ, ఆ బ్రాహ్మణులు కూడా దొరకకపోతే మనమే ఓం నమ శివాయ అనుకుంటూ ఆ ప్రణవ సహిత పంచాక్షరి మంత్రంతో అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా పేదవారు అసలు ఏమీ దొరకలేదు, లేదా వ్యాధిగ్రస్తులు, వారికి చేత కాదు, అటువంటి వారు ఒక చిన్న రాయి లాంటి తమకి సమీపంలో ఉన్న వస్తువుదేనా తీసుకుని, ఇదే శివలింగం, దీని మీద నేను ఈయనకి అభిషేకం చేస్తాను, దీని మీద నీరు పోస్తానని పాత్ర కూడా లేకపోతే మన చేతినే పాత్రగా మలిచి ఈ పిడికిట్లో నీళ్లు తీసుకుని ఇదే గంగోదకం అని ఆయన మీద పోస్తూ ఇదే అభిషేకం నాయన అంటే కూడా పరమశివుడు ఆయన సంతోషిస్తాడు. ఇదే ఫలితాన్ని ఆ గొప్పవారు నిర్వహించే ఆ అభిషేకానికి ఎంత ఫలితాన్ని ఇస్తాడో వీరికి కూడా అంత ఫలితాన్ని ఇస్తాడు. అందుకే ఆయన్ని భోళా శంకరుడు అంటారు. ఇటువంటి శంకరుడికి, ఆయనకి అభిషేకం అంటే చాలా ఇష్టం. అది చేయటం ముఖ్యం ఏదో ఒక విధంగా. ఆ తర్వాత జాగరణ. ఈ జాగరణ మనం ఎందుకు చేస్తాం అంటే ఈ సమయంలో, అంటే సమయం సంధ్యా సమయం నుండి అర్ధరాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా మనం శివపురాణ కాలక్షేపం, శివపురాణం కాకపోతే శివుడికి సంబంధించిన ఇతర పురాణ శ్రవణ మనన కీర్తనాలు చేయటం, అది మన ఆచారంగా మనం కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా పాటిస్తున్నాం. అదే మన హిందూ సంప్రదాయంలో గొప్పతనం. మనం ఆచారాలకి ప్రాముఖ్యత ఇస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏ మాత్రం వీలు ఉన్నా కూడా మనం ఆ పూజలు వదిలిపెట్టాం. ఇటువంటి ఈ జాగరణ కార్యక్రమం చేసేటప్పుడు శివపురాణ శ్రవణం చేయటం, మనకి ఒక పండితుడు దొరికితే, చక్కటి వక్త దొరికితే ఆయన్ని నియమించుకుని ఆయన ద్వారా వినటం అనేది మనకి ఆలయాల్లో, ఆశ్రమాల్లో వీటిని చూస్తూ ఉంటాం. వారు పిలిపిస్తారు, అందరూ ప్రజలు, సామాన్యులందరూ అక్కడ చేరి దాన్ని అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి మేలుకొని విని తర్వాత లింగ అర్చన చేసి అభిషేకం చేసి ఆ తర్వాత నైవేద్యం అర్పించి తర్వాత ఇళ్ళకు వెడతారు. వీలుంటే మరునాడు కూడా స్నానాదులు ముగించుకొని బ్రాహ్మణులకి దాన దక్షిణలు ఇచ్చుకున్న తర్వాత వారు
భోజనం చేస్తారు. ఇది వ్రతంగా చేసేవారు. లేనివారు ఏ భాగానికి ఆ భాగం, ఎంత శక్తి ఉంటే అంత చేసుకోవచ్చు. కొన్ని నియమాలు పాటిస్తూ భక్తిగా చేసుకునే ఆ భక్తిపూర్వక ఆరాధనకి తప్పకుండా ఫలితం ఉంటుంది. ముఖ్యమైనది కాలం. ఇక్కడ మాఘమాసం శివరాత్రి పర్వదిన కాలం, అందుకని మనకి చాలా విశేష ఫలాల్ని అది ఇస్తుంది. ఇటువంటి ఈ శివారాధన గురించి మనం చెప్పుకున్నాం కనుక, ఈ శివ పురాణం అనేది దాని విశిష్టత ఏమిటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. శివ ఆరాధన చేస్తాం శివరాత్రి రోజు, కానీ ఆ ఆరాధన ఎలా చేయాలి అనే సంగతి తెలుసుకునే ముందు ఆయన తత్వం ఏమిటి అనేది గ్రహించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా సూత పౌరాణికుడు తనకు శిష్యులైన సౌనకాదులకు నైమిసారణ్యంలో తెలిపారు. నైమిసారణ్యంలో తెలుపుతూ ఉండేవారు. ఆయన ఏ పురాణం వ్యాసుల వారి వద్ద విన్నా కూడా సూత ప్రవక్తకి మహా ఆనందంగా ఉండేదిట. ఆయన వెంటనే దాన్ని నైమిసారణ్యంలో వీరు సౌనకాదులు యాగాలు, సత్రయాగాలు, దీర్ఘసత్రయాగాలు అంటే 100 ఏళ్ళు నడిచేవి, 1000 ఏళ్ళ నడిచేవి. దీర్ఘసత్రయాగాలంటే 1000 సంవత్సరాల కాలం జరిగే యజ్ఞం ఉంటుంది. అటువంటి యాగాలు వాళ్ళు లోక కళ్యాణాని కోసం చేసేవాళ్ళు నిష్కామంగా. అందుకని వారు అర్హులైన శిష్యులుగా భావించి ఆయన వెళ్ళి వారికి తాను ఏ పురాణం విన్నా కూడా అది ఆ నైమిసారణ్యంలో తెలుపుతూ ఉండేవాడు. అయితే ఈ శివపురాణం విన్న తర్వాత అదే ఆనందంతో ఆయన నైమిసారణ్యానికి వచ్చారు సూతుల వారు. అయితే వీరు అక్కడ లేరు. సౌనకాదులు ఈసారి ఒక దీర్ఘసత్రయాగం తలపెట్టి అది ప్రయాగ పుణ్యక్షేత్రంలో చేస్తున్నారు. అది ఆ యాగం జరిగే స్థలం పుణ్యస్థలమైన ప్రయాగ గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలం అది. అటువంటి పవిత్ర స్థలంలో యాగం జరుగుతోంది అని విన్నారు సూతుల వారు. వెంటనే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన ఆయన్ని చాలా ఆనందంతో ఆహ్వానించారు, సాదరంగా ఆహ్వానించారు సౌనకాదులు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. తర్వాత అల్పాహారాలు అన్నీ అయిన తర్వాత ఆయన్ని చక్కటి అభ్యర్థన చేశాడు. అది విరామ సమయం. ఆ రోజు వాళ్ళు యాగం ముగించుకుని విరామంలో ఉన్నారు. సూత పౌరాణికుడు వచ్చాడు, మహాప్రవక్త. ఆయన వచ్చినప్పుడు ఆ సమయం వృధా చేసుకోరు వాళ్ళు. ఆయన్ని అడిగారట, సూత మహాశయ, మాకు శివ మహాపురాణాన్ని వినాలని ఉంది. దాన్ని మాకు ప్రవచనంగా ఆ విషయాలన్నీ కూడా మాకు తెలుపు, ఆ పురాణంలో ఉండే విషయాలు అని చెప్పినప్పుడు సూత పౌరాణికుడికి ఇక ఆనందము ఎంతగా కలిగిందంటే ఆయన ఆపుకోలేకపోయాడు. వచ్చిందే అందుకు ఆయన శివపురాణాన్ని వీరికి వినిపించాలని ఆయన వచ్చాడు. వీరు అదే అడిగారు. ఆయన ఎంతో సంతోషిస్తూ తప్పక మీకు ఆ పురాణాన్ని వినిపిస్తాను, మా గురువుగారైన వ్యాసుల వారు నాకు తెలిపిన విధంగా నేను ఆ పురాణాన్ని వినిపిస్తాను. ఇక్కడ ఆ పురాణం తెలుసుకునే ముందు మనం ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. అది ఏమిటి అంటే, వేదాలు ఏం ఘోషిస్తున్నాయంటే, ఏక ఏవ సదా రుద్రో నా ద్వితీయోస్తి కశ్చిన. వేదాలన్నీ కూడా ఏకంగా ఏమని ఘోషిస్తున్నాయి అంటే, ఉన్నది ఒకటే దైవం, ఒకటే ఆయన పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు. రుద్రుడన్నా, పరమేశ్వరుడన్నా, మహేశ్వరుడన్నా, ఈశ్వరుడన్నా ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. మనం ఏ పదం వాడినా, ఇప్పుడు శివుడి చరిత్రను చెప్పుకుంటూ పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు మణిద్వీపంలో ఉంటాడు కదా అని మనం సందేహించక్కర్లేదు. ఆ పదం ఇక్కడ వర్తిస్తుంది. వీళ్ళందరూ ఆయన అంశజులు కనుక మనం ఇవన్నీ పర్యాయ పదాలు. ఈ పర్యాయ పదాల గురించి చెప్పుకోవాలంటే శంకరాచార్యులు వారు అంటారు, ఈస గిరీస నరేస పరేస విలేస మహేశయ భూష విభో సాంబ సదా శివ శంభో శంకర చరణం మే తవ చరణ యుగం. అంటే నువ్వు ఈశుడువైనా నువ్వే, గిరిలోకి అధిపతివైన గిరీశుడువైనా నువ్వే, నరులలో ఉత్తముడువైన నరేశుడువైనా నీవే, అలాగే పరేశుడు, మహేశుడు, బిలేశుడు, బిలాల్లో ఆ సర్పజాతిలో ఆ బిలాల్లో నివసించేవాడివి కూడా నువ్వే. ఎక్కడ చూసినా నీ అంశలే ప్రభవిస్తున్నాయి, నీ అంశ ప్రతి అణువులో కూడా ఉంది అని ఆయన కీర్తిస్తారు.
తన సువర్ణమాలా స్తుతిలో శంకరాచార్యుల వారు ఈయన శివస్థుతి చేశారు ఆ విధంగా. అటువంటి ఈ శివుడు ఈశ్వరుడిగా మనకి ఉన్నది సూతుల వారు అంటున్నారు, ఉన్నది ఒకే ఒక సత్పదార్థం, అది పరమేశ్వరుడు. ఏక ఏవ సదా రుద్రో నా ద్వితీయోస్తి కశ్చిన అని చెప్పి ఇంకా ఆయన అన్నారు, ఏక ఏవ శివ సాక్షాత్. ఆయన మాటల్లో ఆయన అంటున్నారు, ఏక ఏవ శివ సాక్షాత్ సత్య జ్ఞానాది లక్షణ. ఆ ఈశ్వరుడు శివుడు ఎటువంటి వాడు అంటే సత్యస్వరూపుడు. ఆయన సత్యం శివం సుందరం అంటూ ఉంటాం, ఆయన్ని అలా సంబోధిస్తూ ఉంటాం మనం. ఆయన సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. లోకంలో ఉండే జ్ఞానం అంతా కూడా ఆయనే జ్ఞానం కనుక ఆయనలో నుండి మనకి సంక్రమించినది. అటువంటి ఆ జ్ఞానస్వరూపుడు, సత్యస్వరూపుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే శివుడు అని సూతుల వారు వీరికి చెప్పి ఇక శివపురాణం గురించి ఆ ప్రాముఖ్యత గురించి కూడా 4 వాక్యాలు చెప్పారు. తర్వాత శివపురాణం ప్రారంభించారు. ఆయన అంటారు కదా, శివపురాణం కలియుగ వాసులకి, ముఖ్యంగా ఈ కలికాలంలో అది ఈ ప్రజలకి ఒక కల్పవృక్షం లాంటిది. శివపురాణం కల్పవృక్షం అంటే ఏమిటి? ఏ కోరిక కావాలంటే ఆ కోరిక తీర్చే శక్తి దానికి ఉంది. అటువంటి శక్తి శివపురాణానికి ఉంది. కాబట్టి శివపురాణం కలియుగ వాసులకే కాదు, ఎవరికైనా సరే అది కల్పవృక్షం లాంటిది. కానీ ముఖ్యంగా కలియుగ వాసులకి, ఎందుకంటే ఇక్కడ కలికాలంలో అధర్మవర్తనం, ప్రజలు అధర్మయుతులై ఉంటారు. ఎక్కడ చూసినా ధర్మం ఒకటే పాదం మీద నడుస్తుంది ఈ యుగంలో. అందుకని అధర్మవర్తనం, కల్మష దోషాలు త్వరగా అంటుకుంటాయి అందరినీ కూడా. శుద్ధంగా మనకి పరమాత్మ ఒక హృదయాన్ని ఇచ్చాడు, దాన్ని మన చుట్టూ పరిసరాలు అశుద్ధం చేసేస్తుంటాయి, మనం అజ్ఞానపూరితం అయిపోతూ ఉంటాం. కనుక ఇటువంటి ఈ కలియుగంలో జీవించే మనుషులకి పాప ప్రక్షాళన అనేది చాలా అవసరం. వారు పాపాలు చేస్తారు, అధర్మంగా ఉండి తీరవలసిన అవసరం ఏర్పడుతుంది వారికి. అటువంటి దాన్ని వాళ్ళు పాప పరిహారం చేసుకోవాలనుకుంటే ఒకటే మార్గం, శివ పురాణ శ్రవణం, మననం, కీర్తనం. ఇది చేయాలి. పఠనం చేస్తే సర్వోత్తమం. కానీ పఠనం చేయాలి అంటే ఇది చాలా రోజులు పడుతుంది, ఓపికగా నిదానంగా చేసుకోవాలి. శివరాత్రి లాంటి పర్వదినాల రోజు ఆ పఠనం అసలు సాగదు. కనుక శ్రవణం ముఖ్యం. శ్రవణం, ఆ పఠనం చేసేసిన పండితుడు మన చేత శ్రవణం చేయిస్తాడు. దాన్ని మనం మననం చేసుకోవాలి. ఆ మననం చేసుకున్న దాన్ని, ఆ గుణగణాలను వింటాం కాబట్టి ఆ గుణగణాలని కీర్తించాలి. ఈ విధంగా చేస్తే శివ సాహిత్యం పొందుతాం. అటువంటి ఈ మాటలు చెప్పిన తర్వాత సూతుడు శివపురాణ శ్రవణ ఫలం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, సౌనకాదులారా, ఒకానొకప్పుడు సాక్షాత్తు శివుడే, ఆ మహేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు ఈ భూబ్రహ్మాండ సృష్టి జరిగిన కొత్తల్లో, ఇంకా జీవరచన కాలేదు, ప్రారంభం కాలేదు. బ్రహ్మగారు ఈయన నాభి నుండి ఉదయించారు. మనం ముందు చెప్పుకున్నాం, ఆది త్రిమూర్తుల అంశలు ఆ ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, అక్కడ ఏర్పడ్డాయి. వారు తమ అంశలని ఎప్పుడైతే మహేశ్వరుడు బ్రహ్మాండం సృష్టించారో, ఆయన ఆ బ్రహ్మాండంలోకి చైతన్యం రావాలని ఆశిస్తాడో, మహావిష్ణువుని ఆ కార్యానికి నియోగిస్తాడు. మహావిష్ణువు యొక్క అంశ ఏ బ్రహ్మాండంలోకి దిగి వస్తుందో ఆ బ్రహ్మాండం చైతన్యవంతం అవుతుంది. అంతదాకా అది జడంగా ఉంటుంది. అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. అందులో చైతన్య పూరితమైనవి ఎప్పుడవుతాయి ఈ బ్రహ్మాండాలు అంటే, విష్ణు అంశ ఆ బ్రహ్మాండంలోకి ప్రవేశపెట్టబడాలి. అటువంటి ఈ విష్ణువు మన భూబ్రహ్మాండంలో మహేశ్వరుడి ఆదేశం పైన జనార్దనుడిగా, జగన్నాథుడు అంటున్నాం, మన శ్రీమన్నారాయణుడు అంటున్నాం, ఆయన్ని విష్ణుమూర్తి అని కూడా అంటున్నాం. ఇలాంటి ఈ పేర్లతో ఆయన క్షీర సముద్రంలో వసిస్తున్నాడు. ఆయన భూలోకంలోకి, ఆయన ఆ భూబ్రహ్మాండంలోకి ఆయన ప్రవేశించాడు.
ఆ బ్రహ్మాండం అంతా కూడా చైతన్యవంతమైపోయింది. ఆయన నాభిలో నుండి పైన ఆ ఊర్ధ్వలోకపు బ్రహ్మగారు జనించినట్టే ఈయన ఈ శ్రీమన్నారాయణుని నాభిలో నుండి మన భూలోక బ్రహ్మ కూడా భూబ్రహ్మాండ సృష్టికర్త అయిన బ్రహ్మగారు కూడా ఉద్భవించారు. ఇక్కడ వీరిద్దరూ అయోమయ స్థితిలో ఉన్నారు. వారికి ఏం చేయాలో ఉద్భవించిన బ్రహ్మగారు ఉద్భవించిన తర్వాత నారాయణుడు కూడా యోగనిద్ర నుండి బయటకు వచ్చాడు. వారిద్దరూ అయోమయ స్థితిలో ఉన్నారట. ఏం చేయాలో తోచడం లేదు. అటువంటప్పుడు వారికి మహేశ్వర దర్శనం అయింది. మహేశ్వరుడు వారికి అగుపించి ఏం చెప్పాడో సూతుల వారు చెప్తున్నాడు. సౌనకాదులారా, శివుడు తన మాటల్లోనే స్వయంగా వారికి ఈ విధంగా బోధించాడు. బ్రహ్మ విష్ణువులారా, నేను ఈ బ్రహ్మాండాలన్నింటినూ సృష్టించాను. కానీ అన్ని బ్రహ్మాండాలలోకి నాకు ప్రీతిదాయకమైనది, ఇష్టదాయకమైనది భూబ్రహ్మాండం. ఎందుకంటే ఆ భూబ్రహ్మాండంలో 14 లోకాలున్నాయి. కింద 7 అధోలోకాలు, భూలోకం 8వది, ఆ పైన మళ్ళీ 6 ఊర్ధ్వలోకాలు. ఆ 14 భువనాలు దీంట్లో భూబ్రహ్మాండంలో ఉన్నాయి. అవి ఈ ప్రపంచమంతా సప్తద్వీపాలు ఉన్నాయి. ఈ ప్రపంచమంతా కూడా ఆ సప్తద్వీపాల అంటే సప్త సముద్రాల మధ్య ఉన్న సప్తద్వీపాలలో అది ఈ భూప్రపంచం నెలకొని ఉంది. అందులో 7 ద్వీపాలలోనూ మధ్య ద్వీపమైన జంబూద్వీపం నాకెంతో ఇష్టదాయకమైనది. ఎందుకంటే అక్కడ అది ఆ శిఖరాగ్రాన నేను వసిస్తాను ఈశ్వర స్వరూపంలో. అంటే ఆ జంబూద్వీపంలో మధ్య నుండి భూలోకానికి ఆధారంగా ఉదయించే మేరు పర్వతం పైన శిఖరాగ్రాన నేను నివసిస్తాను. అది నాకు ప్రీతిపాత్రమైన ద్వీపము. అందులో మేరు పర్వతం కూడా నాకు చాలా ఇష్టమైనది. అది భూలోకానికి ఆధారంగా ఉంది. దాని క్రిందికి పాతాళం దాకా అది వెళ్ళిపోయింది. పైకి ఎంతవరకు విస్తరించిందంటే భూలోకం దాటి భువర్లోక సువర్లోకాల వరకు అది విస్తరించింది. అక్కడ నేను ఈశ్వరుడిని ఆ మేరు పర్వత శిఖరాగ్రాన, దాన్ని మహాకైలాసం అంటారు, అక్కడ నేను వసిస్తూ ఉంటాను. అది నాకు చాలా ఇష్టదాయకమైన ప్రదేశం. ఈ ప్రపంచంలో నాకు ఈ భరతఖండం అంటే జంబూద్వీపంలో భరతఖండం ఉంది. భరతఖండం, భరతవర్షం ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన ఈ ప్రదేశాలు అని ఆయన మహేశ్వరుడు స్వయంగా హరి విష్ణువులతో చెప్పాడు, బ్రహ్మలతో చెప్పాడని చెప్పి సూతుల వారు సౌనకాదులకు వివరించారు. ఆ తర్వాత మళ్ళీ తన మాటల్లో కూడా ఆ శివుడి యొక్క ప్రదేశాల గురించి, ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, మేరు పర్వతం, ఆయన అక్కడ వసిస్తున్నాడు అంతవరకు ఈశ్వరుడు తెలిపాడు. ఆ తర్వాత విషయాలు సూతుల వారు సౌనకాదులకు ఇలా తెలుపుతున్నారు. ఈ మేరు పర్వతం అద్భుతమైన పర్వతం. అది సువర్ణమయంగా ఉంటుంది. దాని మీద 4 పర్వత శిఖర చర్యలు ఉన్నాయి. 4 పర్వతాలు అంటే 4 శిఖర చర్యలు 4 వైపులా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల్లో 4 అద్భుత శిఖరాలు కలిగినటువంటిది ఈ మేరు పర్వతం. తూర్పు వైపు మందరగిరి ఉంది. పడమర వైపు విపులము అనే పర్వత శ్రేణి ఉంది. అలాగే ఉత్తర వైపున సుపార్శ్వము, దక్షిణ వైపున దక్షిణ ప్రాంతంలో ఆ దక్షిణ దిక్కులో గంధమాదన పర్వతం. ఈ 4 పర్వతాలు కూడా అద్భుతమైన పర్వతాలు. మేరు పర్వతం మీద ఈ శిఖర చర్యలు, ఈ 4 కూడా శిఖరాలు. శిఖరాగ్రాన శివుడు, మహాకైలాసం, దాంట్లో శివుడు అక్కడ ఈశ్వర రూపంలో ఉంటాడు. ఆ ఈశ్వరుడు భూలోకంలో 3 తత్వాల్లో ఆయన మనకి భాసిల్లుతూ ఉంటాడు. అదేమిటంటే మేరు పర్వతం మీద దక్షిణ దిశలో దక్షిణామూర్తిగా నెలకొన్నాడు ఆయన. అక్కడ గురు రూపం అక్కడ ఉంది. ఆ గురువు మౌనపోతలు చేస్తాడు. చిన్ముద్రలో అంటే జ్ఞానముద్ర, దాన్ని శాంభవి ముద్ర అని కూడా అంటారు. చూపుడు వేలు, బొటన వేలు కలిపి మిగతా 3 వేళ్ళు దూరంగా
అంటే ఇది అహంకార మమకార రాగద్వేషాలకు ప్రతీకలు ఈ 3 వేళ్ళు. వాటిని వేరు చేసి జీవాత్మ పరమాత్మల్ని కలుపుతూ ఈ 2 వేళ్ళు కూడా కలిపి పరమాత్మ జీవాత్మల సూచకంగా వీటిని కలిపి ఆయన ధ్యానంలో ఉంటాడు అక్కడ దక్షిణామూర్తిగా. అటువంటి ఆయన వద్దకు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు వారు ఎప్పుడు కూడా వారికి ఏ సందేహం కలిగినా దక్షిణామూర్తి దగ్గరికి వచ్చేస్తారు. వచ్చి వారు అడగనవసరం లేదు ఆయనని. వారిని చూడంగానే వారి సందేహం ఆయనకు అర్థమైపోతుంది. మౌనంగానే ఆయన సమాధానం ఇస్తాడు. ఆ కళ్ళతో వారిని చూడంగానే వారి ప్రశ్నలకి వారి హృదయాల్లో సమాధానాలు దొరికిపోయేవి. అటువంటి ఆ చిన్ముద్ర, మౌనముద్ర, ఇక శాంభవి ముద్ర, జ్ఞానముద్రలో ఆ చిన్ముద్రలో కూర్చుని మౌనబోధలు చేస్తాడు దక్షిణామూర్తి రూపంలో. ఇక్కడ ఈ దక్షిణామూర్తి తత్వంలో ఈశ్వరుడు. అలాగే హిమవత్ పర్వతాన కైలాసగిరిలో పార్వతీపతిగా పార్వతీ సమేతుడై ఉంటాడు ఆయన. ఆది దంపతులు వారు. అలాగ గృహస్థాశ్రమానికి ఆదర్శప్రాయంగా వాళ్ళు అక్కడ నెలకొన్నాడు ఆయన హిమవత్ పర్వతంలో. అలాగే సదాశివుడిగా ఎప్పుడు శ్మశానాల్లో ఆయన విహారాలు చేస్తూ ఎముకలని తర్వాత కపాలాలని వీటిని ఆభరణాలుగా హారాలుగా ధరించి సర్పాలను కంఠాభరణాలుగా ధరించి ఇటువంటి ఒక విచిత్ర వేషధారణ ధరించి ఆయన వైరాగ్యపరుడై సదాశివుడిగా వర్తిస్తుంటాడు. ఈ 3 తత్వాలలోనూ ఈశ్వరుడు చరిస్తూ ఉంటాడు భూలోకంలో. అటువంటి ఆయన దక్షిణామూర్తి రూపంగా మేరు పర్వతం మీద ఉంటాడు. ఆ మేరు పర్వత శిఖరాగ్రాన ఈశ్వరుడు ఉంటాడు. మధ్య భాగాన బ్రహ్మపురి అనే పట్టణంలో బ్రహ్మగారు వసిస్తూ ఉంటారు. ఆయన అక్కడ తన దేవేంద్రుడు మొదలైన వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తుంటాడు. మహర్షులతో సత్కోష్ఠులలో ఉంటాడు. అటువంటి బ్రహ్మవనంలో ఆయన ఇవన్నీ చేస్తూ ఉంటాడు, బ్రహ్మపురిలోని బ్రహ్మవనంలో. ఆ తర్వాత మేరు పర్వతపు క్రింది భాగానికి వస్తే అక్కడ దేవేంద్రుడి అమరావతి పట్టణం నెలకొని ఉంది. అది కూడా అద్భుత సౌందర్యంతో విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడ ఆయన సహచరులైన అష్టదిక్పాలకుల లోకాలు కూడా అక్కడే ఉన్నాయి. ఈ వాయుదేవుడి గంధవతి పట్టణం అక్కడే ఉంది. అలాగే అగ్నిదేవుడి తేజోవతి నగరం కూడా మేరు పర్వత ఆ పర్వతంలోనే వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ పట్టణాలు. అలాగే సనత్కుమారుడు ఆగ్నేయ దిశలో ఆయన ఆశ్రమం నిర్మించుకుని తన శిష్యులు వాళ్ళందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. వాళ్ళతో మంచి ఇష్టాగోష్ఠులు జరుపుతూ ఉంటాడు ఆయన అక్కడ. కపిలుడు విష్ణావతారం. ఆయన తండ్రి కర్దముడు అక్కడ సుగంధ శైల పర్వతంలో ఉంటాడట. ఇలాంటి మహర్షులు, దేవతలు, సిద్ధులు, చారణలు శుద్ధవతి నగరంలో ఉంటారు అక్కడ. వీళ్ళందరూ వసించే ప్రదేశం మేరు పర్వతం. అటువంటి మేరు పర్వతం పైన ఎప్పుడు చూసినా సదా శివనామస్మరణ వినిపిస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళంతా కూడా ఎప్పుడూ శివనామస్మరణలో పరవశిస్తూ ఉంటారు అక్కడ మహర్షులు. అటువంటి వారందరూ కూడా మహర్షులు కానీ దేవతలు కానీ కోకొల్లలుగా ఆ మేరు పర్వతం మీద శివలింగ ప్రతిష్టలు చేశారు. వారికి తోచిన లోహాలతో కానీ మణిమయం కానీ వాళ్ళకు తోచిన పదార్థాలతో శివలింగాన్ని నిర్మించి వారు పూజలు చేయడం జరిగింది. అటువంటి శివలింగాలు అక్కడ కోకొల్లలు అని పరవశుడైపోయి చెప్తున్నాడు సూత మహర్షి. అది విన్న సౌనకాదులు కూడా పరవశంలో మునిగిపోయారు. ఈయన చెప్పినవన్నీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సూతుల వారు చెప్పినవన్నీ కూడా వ్యాసుల వారు ఆయనకు బోధించినవి. ఆ గురువర్యులు ఏది బోధిస్తారో అదే తెలుపుతున్నాడు ఆయన. కానీ ఆ ప్రవచనం మహా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ గ్రంథం రచన చేసిన తర్వాత వ్యాసుల వారు ఏ గ్రంథం మనం పరిశీలించినా కూడా అది ముందుగా సూతుడు సౌనకాదులకు చెప్తున్నాడు అని ప్రారంభించి ఆ చెప్పిన విషయాలన్నీ తనవే అవి అయినా కూడా ఆ చెప్పిన రీతిలో అది సంవాదం అంటారు. సంవాదం అంటే సౌనకాదులు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. ఈయన ఆ పరిప్రశ్నలకు సరైన శాస్త్ర విధానంలో సమాధానాలు చెప్తాడు. అటువంటి మహాగురువుకి శిష్యుడు ఈయన. ఆ వ్యాసుల వారి సంగతి ఇంకా మనం చెప్పుకోనక్కర్లేదు. అంతటి ఆయన విష్ణు స్వరూపుడు.
ఆయన ఎటువంటి వంశంలో ఉద్భవించాడు అంటే మనకు ఈ పద్యం చెప్తుంది, అందరికీ తెలిసినదే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని ఈ పద్యాలు మనం వ్యాసుల వారి గురించి చెప్పుకుంటూ ఉంటాం. అంటే సుఖతాతం తపోనిధి, మహావిరాగి అద్వైతి అయిన శుకుడికి తండ్రి ఈ వ్యాస మహర్షి. ఆ తండ్రి అయిన వ్యాస మహర్షి ఎవరి పుత్రుడయ్యా అంటే పరాశర మహర్షి పుత్రుడు. పరాశరుడు కొడుకు, అలాగే శక్తి అనే మహర్షికి మనవడు, వశిష్ఠుడికి ముని మనవడు. వశిష్ఠుడి కొడుకైన శక్తి కొడుకైన పరాశరుడి పుత్రుడు వ్యాసుడు, ఆయన పుత్రుడు సుఖయోగి. ఈ విధంగా ఆయన వ్యాసం వశిష్ఠనప్తారం ఈ శ్లోకంలో చెప్పుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ, ఆయన విష్ణు స్వరూపుడు. విష్ణుమూర్తే తాను వ్యాసుడిగా అవతరించి, ఆయన అవతారాల్లో వ్యాసుడిని ఒక అవతారంగా పేర్కొంటారు. ఆ అవతారం అలా దాల్చి ఈ గ్రంథాలన్నింటినీ కూడా లిఖించాడు, అష్టాదశ పురాణాలు లిఖించాడు, అలాగే వేద విభజన కూడా చేశాడు అని ఆ మహానుభావుడైన వ్యాసుల వారిని మనం కీర్తించుకున్నాం. కనుక ఇటువంటి ఈ శివపురాణ విశేషాలు సూతుల వారు సౌనకాదులకు తెలిపినవి మనం వీలైనన్ని మన మిగిలిన ప్రకరణాల్లో కూడా వచ్చి ఇంకా మనం తెలుపుకోబోయే విషయాలన్నీ కూడా మళ్ళీ మనం కలిసినప్పుడు విపులంగా తెలుపుకుందాం. శంకరస్య చరితామృత శ్రవణం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మని జన్మని అని మనం రోజు కూడా ఆయన్ని ఈ పద్యంతో మనం స్తుతించుకోవాలి. శంకరస్య చరితామృత శ్రవణం, ఆ చరితాన్ని శ్రవణం చేయటం అనేది మనం మోక్షానికి మెట్లు ఎన్నో ఉంటాయి, అందులో మొదటి మెట్టుకు మనం చేరినట్టు శ్రవణం చేయాలి. ఆ తర్వాత చంద్రశేఖర గుణానుకీర్తనం, ఇవన్నీ కూడా మళ్ళీ పర్యాయ పదాలు. శంకరుడు, చంద్రశేఖరుడు, నీలకంఠుడు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఏ పదం వాడినా ఆ ఈశ్వరుడికి, మహేశ్వరుడికి, పరమేశ్వరుడికి, పరబ్రహ్మకే వర్తిస్తాయని మనం గుర్తుంచుకొని నీలకంఠ తవ పాదసేవనం, చంద్రశేఖరుడి గుణాలు మనం అది కీర్తించుకోవాలి. ఆ నీలకంఠుడి పాద సేవనం చేసుకోవాలి. ఇటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించు ప్రభు అని మనం ఆయన్ని నిత్యము కోరుకుంటే తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుంది, మనం శివ సాయుధ్యాన్ని పొందుతాం. కానీ ఇప్పుడు ఒక విపరీత పరిస్థితి మనం చూస్తున్నాం. శివుడి అంశలుగా మనం జన్మించాం, మనలోనూ శివుడున్నాడు, మన ఆత్మలో శివస్వరూపం ఉంది అని మనం చెప్పుకుంటున్నాం, వేదాలు చెప్పినవి. కానీ దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు కొందరు. తత్వం అసి, అది మహావాక్యం. తత్ అంటే ఏ పదార్థమైతే సత్పదార్థమైతే త్వం నీవై అసి ఉన్నావో అది పరమశివుడు. పరబ్రహ్మస్వరూపం ఏమిటి అంటే తత్వమసి. తత్ ఆ పదార్థం, ఆ జ్ఞాన పదార్థం, సత్య పదార్థం, త్వం నీవు అసి అయి ఉన్నావు అని మనం అలా చెప్పుకొని క్రమక్రమంగా అంచెలంచెలుగా మోక్షానికి బాటలు వేసుకోవాల్సింది పోయి కొంతమంది శివోహంకి వచ్చేస్తున్నారు. మొట్టమొదటి అంటే వాళ్ళు తాము శివుడిగా భావించుకోవడం, ఆ విపరీత ఉన్మాదంలో మనం వార్తల్లో వింటున్నాం ఇప్పుడు. అలాంటివి ఏవో వాళ్ళు దురాగతాలు చేయటం, దారుణాలు సంభవించటం, ఇవన్నీ కల్మషాలే ఇవి కూడా. అందుకని మనం వీటికి దూరంగా ఉండాలి. అంచెలంచెలుగా మనం మన భక్తి బీజాలు అవి వృద్ధి పొందేటట్టు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం మనస్సు శుద్ధంగా పెట్టుకుంటూ భక్తి అనేది ముఖ్యంగా, అది ముఖ్యమైన దాని పాత్ర ఎక్కువ ఉంది. పదార్థాలు కాదు ఆయనకు కావాల్సింది, భక్తి భావాలు. అటువంటి భావాలతో మనం శివరాత్రి సందర్భంగా ఈ ప్రసంగం మొదలుపెట్టుకున్నాం. వందే పరబ్రహ్మాండమీశ్వరం అంటూ ఆయన తత్వం చెప్పుకున్నాం. ఇక ఆయన చరిత్రం శివ మహాపురాణంలో వ్యాసుల వారు ఏం లిఖించారు? 7 సంహితలు ఉన్నాయి, 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ సంహితలలోని ముఖ్య ఘటనలు, మన అందులోని బోధింపబడ్డ విషయాలు, ఆచరణాయోగ్యమైన
ఆయన సాధనలు తెలుపుతారు. ఇవన్నీ కూడా మనము వచ్చే ప్రకరణాల్లో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.